MONEY మనీ, నోట్ డౌన్, దిస్ ఇస్ ద పాయింట్. అప్పుడు వెంకట మణి ప్రసాద్ ఎమ్మెల్యే ముందు, ఇప్పుడు వెంకట మణి ప్రసాద్ MONEY మనీ, నాట్ మనీ, MANI మనీ. ఈ వెంకట మణి ప్రసాద్ మట్టి కావాలని అంటే, లేదన్నా అది దానికి ఏదో ఉంది, మీరు మాట్లాడాలని, కుదరదు. మన కూటమిలో ఉన్నాం కదంటే చంద్రబాబు నాయుడు గురించి చంద్రబాబు నాయుడు చెప్తాడు, ఆయన చెప్పేదానికి ఏముందిలే, మీరు ఏదన్నా మాట్లాడాల్సిందే అన్నాడు. ఏం మాట్లాడాలంటే, సరే లేదు మీరు నెలకు మాకు 10 లక్షలు కట్టాలన్నాడు. నేను కూటమిలో ఉన్నాను, నెలకు 10 లక్షలు ఏంది కట్టేది, ఇది కరెక్ట్ కాదు కదంటే, లేదన్నా అదంతా కుదరదు, లేదని మీరు బండ్లు కట్టలేరు, బండ్లంతా అదంతా మీరు మట్టితో కాల్ చేస్తాం, పొట్టి చేస్తాం, చించేస్తాం ఏదో అన్నాడు ఆయన. సరే ఎందుకు లేబా అంటే, నాకు వర్క్ తక్కువ కేసినాను, అంత డబ్బులు ఇచ్చుకోలేనంటే, సరే 4 లక్షల రూపాయలకి ఇస్తానని ఒప్పుకున్నా. 4 లక్షల రూపాయలు నెలలా ఇంకా ఆయన బెదిరింపులు, వాళ్ళు ఎవరు వెనకాల ఆయన బెదిరిస్తాడు, ఆయన వెనకాల ఏదైనా టీం బెదిరిస్తుందో మనకు తెలియదు కదా. సరే మనం ఏంటంటే కాంట్రాక్ట్ తిన్నాం కాబట్టి ఇంకా తల వంచుకోవాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి తల వంచుకొని 4 లక్షలు ఒప్పందం చేసుకుని ఆయనకి ప్రతి నెల నేనే ఒక 3-4 నెలలు నేనే వెళ్ళి ఇస్తా ఉన్నా. మళ్ళీ నాకే ఎబ్బెట్టుగా ఉండింది, ఎందుకంటే ఆ పెరుమాళ పిల్లలంతా మా పక్క ఊరోలే కదా, ఈయన ఎందుకు రోజు వెళ్తా అంటాడు అనే ఉద్దేశంతో ఇది కరెక్ట్గా ఉండదని మా స్టాఫ్కి ఎంగేజ్ చేసి మీరు నెల పోయి ఇచ్చేసి, ఏదైనా ఒక నెల 1-2 రోజులు ఆలస్యం కూడా వెంటనే ఫోన్ చేసి ఆయన ఇబ్బంది పెట్టి, ఏమి మీరు ఎందుకు ఇవ్వలేదు అది ఇది అనేవాడు. తర్వాత అలాగా నేను దాదాపు మొన్న ఏప్రిల్ మార్చ్ అప్పుడు మొదలుపెట్టిన 25 నుంచి ఏప్రిల్ 21 వరకు, మొన్న ఏప్రిల్ 26 వరకు దాదాపు ఆయనకి 29 లక్షలు ఇవ్వటం జరిగింది. 29 లక్షలు పే చేశాను, డేట్ వైజ్ 29 లక్షలు పే చేశాను. దాంట్లో కూడా ఒక 2 లక్షలకి ఎవరో మా మిత్రుల ద్వారానో లేకపోతే మా స్టాఫ్ ద్వారానో ఫోన్పే, దాదాపు ఒక 2 లక్షల రూపాయలకి ఫోన్పే పంపించడం జరిగింది. 2 లక్షల రూపాయలకి ఫోన్పే పంపించాను. ముఖ్యంగా ఈ అనుమతులు కూడా ఇక్కడే ఉన్నాయి, అనుమతి పత్రాలు కూడా ఏవైతే నేను అనుమతులకు అప్లై చేశాను చంద్రగిరిలో 2 క్వారీలకు సంబంధించిన అనుమతులు ఉన్నాయి. ఈ క్వారీలకి ఒక నేషనల్ హైవే వర్క్కి 2 క్వారీలకు అనుమతులు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు ఇక్కడ ప్రభుత్వ యంత్రాంగం. ఎందుకంటే ప్రభుత్వ యంత్రాంగం మొత్తము ఎమ్మెల్యే కనుసన్నల్లో కబ్జా అయిపోయినారు. అంటే ఏ మండలంలో తీసుకున్నా కూడా ఈరోజు ఎమ్మెల్యేని కాదని ఏ MRO కూడా, ఏ MPDO కూడా, ఏ పోలీస్ స్టేషన్లో కూడా అధికారులు ముందుకొచ్చి పని చేయలేని పరిస్థితి మాకే కనపడింది ప్రత్యక్షంగా. ఇంక మామూలు ప్రజలకైతే నేను చెప్పలేను. స్వయంగా నాకే నేను ఒక పార్టీలో, నేషనల్ పార్టీలో ఉండి ఇంత చేస్తా ఉంటే మాకే ఇలాంటి పరిస్థితి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు నిత్యం ఢిల్లీ ప్రయాణం చేస్తున్నారు. మా ప్రధానమంత్రి మోడీ గారిని కలుస్తున్నారు. ఎన్నో పథకాలని ఆంధ్రప్రదేశ్ తీసుకొస్తున్నారు. వాళ్ళ పూర్తి సహకారాన్ని ఆంధ్రప్రదేశ్కి అందిస్తున్నది ఎన్డీఏ గవర్నమెంట్. అలాగే ఈ రాష్ట్రంలో ఎన్ని భరించలేని పరిస్థితుల్లో ఈరోజు ప్రజల ముందుకు వచ్చి చెప్పాల్సి వచ్చింది. ఎమ్మెల్యే గారు కూడా ఆడకూడే మంత్రి ముందు ఏమంటారంటే, మీరు మట్టి ఆడ ఎత్తదన్నా, మీరు మట్టి పుత్తూరులో ఎత్తుకోండి, వడవాళ్ళపేటలో ఎత్తుకోండి, రేణిగుంటలో ఎత్తుకోమంటారు. నేనయ్యా ఏందయ్యా నువ్వు చెప్పేది, నేను ఎత్తుకునేది మనం పనిచేసే చంద్రగిరిలో ఆ మండలాల్లో మట్టి ఎత్తుకోవాలని చెప్పారు ఆయన. నేను అడుగుతున్నాను, ఇక్కడ ఈ మండలంలో పనిచేస్తా అంటే వేరే మండలాల్లో చేయాలంటే అక్కడ ఎమ్మెల్యేలు ఒప్పుకుంటారా? ఈ ఎమ్మెల్యే ఒప్పుకోకపోతే అసలు ఈయన నాకెవరు చెప్పేదానికి? ఈయన చిత్తూరు నుంచి వచ్చి ఇక్కడ రాజకీయం చేస్తూ, మేము ఇక్కడ పుట్టి పెరిగి ఇక్కడ రాజకీయంగా ఉంటూ నువ్వు నాకు సలహా ఇచ్చే అంత స్థాయిలోకి వచ్చినామంటే ఏం నీ బ్యాక్గ్రౌండ్ మాకు తెలియదు అనుకున్నావా? నువ్వు నన్ను అక్కడ మట్టెత్తుకో, ఏమి మీ జాగీరా ఇది? నీ సొంత జాగీరా ఇది? నీ పట్టా భూమే? అధికారులంతా గుప్పిట్లో పెట్టుకొని వ్యవస్థలంతా నాశనం చేస్తూ ఈరోజు ఇలాంటి పరిస్థితి నాలాంటి వాటికే వచ్చిందంటే మిగతా ఎలా సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి? నేను అందుకే చెప్తున్నాను, తెలుసు నీకు, ఈ రోజు తెలుసు నువ్వేదో చంద్రబాబు నాయుడిని, లోకేష్ని మాయమంత్రం చేసి టికెట్ తెచ్చుకుని నీ ప్రస్తావన అంతా జరిగింది ఎక్కడ? చిత్తూరు నీ ప్రస్తావన. నువ్వు చంద్రగిరి మీ చూడు సస్యశ్యామలంగా ఉంది చంద్రగిరి కాన్స్టిట్యున్సీ. మనకి ఎక్కడ చూసినా కనువులు అయితేనేమి అన్ని రకాలుగా ఇలాంటివన్నా కూడా ముందే మీరు ప్లాన్గా కన్నేసుకొని చంద్రగిరిని ఓన్ చేసుకోవాలని నువ్వు ఇలాంటి కుట్రపూరిత రాజకీయాలతో చంద్రగిరిలో అడుగు పెట్టావు. ఓకే మంచిది, నువ్వేదో సంపాదించుకో, నువ్వు ఎలాగ సంపాదించుకో. అయినా కూడా ఇక్కడ పరిస్థితిని చాలా దారుణంగా మార్చే పరిస్థితి కనపడుతుంది. చూస్తున్నాం ఈ మధ్య.
అయినా కూడా ఇప్పుడు నేను మా చంద్రగిరి ప్రజలకు కూడా నేను చెప్పడం అంటే చంద్రగిరిని ఇప్పుడు మనం కాపాడుకోవాల్సిన అత్యంత అవసరమైన ఇది, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్, పార్టీతో సంబంధం లేదు. అందుకనే చంద్రగిరి నియోజకవర్గంలో పార్టీలకు సంబంధం లేకుండా సేవ్ చంద్రగిరి అనే ఒక ప్లాట్ఫామ్ మేము ఇప్పుడు ముందుకు తీసుకొస్తున్నాం. సేవ్ చంద్రగిరి, చంద్రగిరిని కాపాడుకోవాలా, రక్షించుకోవాలా ఎవరి నుంచి, వలసవాదుల నుంచి. ఈరోజు ఈ వెంకట మణి ప్రసాద్ అనే కుటుంబము గజనీ గోరి మహమ్మద్ల చిత్తూరు నుంచి వచ్చి చంద్రగిరిని దోచుకుంటా ఉంది. దోచుకొని ఎక్కడెక్కడ వాళ్ళు పెట్టుబడులు పెడుతున్నారో మీరు వేసుకోవచ్చు. ఈ రోజు ఆయన కొందరితో నా మీదే చెప్తున్నారు. నిన్న మా అధ్యక్షుడు కూడా నాతో అన్నాడు, ఎమ్మెల్యేని మీద కోపంగా ఉన్నాడు, వైసీపీని ప్రచారం చేస్తారు. ఈరోజు ఛాలెంజ్ చేస్తున్నా, ఈరోజు ఈ ప్రభుత్వాన్ని ఛాలెంజ్ చేస్తున్నా. మీరు విజిలెన్స్ కమిషన్ వేయండి, ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ తీసుకోండి. ఎవరు వైసీపీ? నేను వైసీపీనా? ఈ వెంట్రుక వాసి చిన్న పని అన్న ఈ వైసీపీ గవర్నమెంట్లో నేను చేసుకున్నానేమో ఛాలెంజ్ చేస్తున్నా. గత ప్రభుత్వంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నా భూముల కన్నా నన్ను ఇబ్బంది పెట్టాడు. ఇప్పుడు కూడా ఆ భూములు తెగల విషయంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి నాకు అంత గొడవలైన ఆ భూమిలో ఆ వైసీపీ క్యాండిడేట్ల వల్ల. అందుకే మేము ఎలక్షన్లో కూడా నిలబడ్డాం. ఆ రోజు మాకు ఎన్ని థ్రెటన్స్ వచ్చినా కూడా వైసీపీని ఎదుర్కొన్నాం. ఈరోజు మమ్మల్ని ఇలాంటి పరిస్థితి, ఇబ్బంది పట్టే పరిస్థితి ఈ స్థానిక శాసనసభ్యుడు చేస్తున్నాడు. ఇది ఎంతవరకు సమంజసం? అలాగే ఈరోజు క్యాషే కదా ఇస్తామా, 28,27,999 సాయిల్ మట్టి కోసం. అదే మామూలు అండి, కప్పం కొనుక్కునేది కాదు. ఎందుకు ఇకపోతే పని చేయొద్దు. ప్రభుత్వాన్ని ప్రశ్నించాం కలెక్టర్ దానికి. అవును, మాధవ్ గారి దృష్టికి తీసుకెళ్ళాం. నో మా పని కాలేదని. కానీ ఇది నేషనల్ హైవే వరకు రెండు అప్లై చేస్తామండి. ఎందుకు ఇవ్వలేదు పర్మిషన్? అవును అవును, మా అధ్యక్షుడు చెప్పామండి, మా అధ్యక్షుడికి రికమెండేషన్ ఇవ్వడం జరిగింది. నాదెళ్ల మనోహర్ గారికి ఇవ్వడం జరిగింది. అలాగే ఇప్పుడు దీన్ని చంద్రబాబు నాయుడు గారు లోకేష్ ఇవ్వడం జరిగింది. వారం రోజులు అక్కడ వెయిట్ చేశా. అవును, మీకు నియోజకవర్గంలో మేము నా వర్క్ గురించి కాదు, నాకు వర్క్ ఉంటుంది. నేను అసలు కాంట్రాక్ట్ నేను చెప్తున్నాను, నేను కాంట్రాక్ట్లు ఎప్పుడో చేసేది వదిలేసిన. ఇప్పుడు ఈ రాజకీయ ఇన్వాల్వ్మెంట్, ఇప్పుడు కూటమిలో ఉండి 24 గంటలు రాజకీయాలు చేసి ఇబ్బందులు వస్తాయని మన పని మనం చేసుకుందామని ఆ వర్క్ ఏదో సబ్ కాంట్రాక్ట్ లేక ఒక వర్క్ తీసుకున్నా. ఆ వర్క్ కూడా ఇన్ని ఇబ్బందులు కలుగుతున్నాయి ఎమ్మెల్యే వల్ల. ప్రభుత్వ పనితీరు నేను ప్రశ్నించాల. ప్రభుత్వం చాలా బాగుంది, ఎమ్మెల్యే పనితీరు బాగలేదు అంటున్నా. ప్రభుత్వాన్ని నేను ప్రశ్నించాల. మా ఎన్డీపీ కూటమిలో చాలా బాగా చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు, ఎన్నో పథకాలు ఇస్తున్నాడు. నా వ్యక్తిగత సమస్య నియోజకవర్గంలో కూడా. అవును అవును అవును, నియోజకవర్గంలో కూడా చాలా సమస్యలు నా దృష్టికి వస్తున్నాయి. ఇప్పుడు నియోజకవర్గంలో కూడా చాలా సమస్యలు వస్తున్నాయి. ఒక్కొక్కటి ముందు వస్తాయి మీ దగ్గర. మీరు అన్నారు కాబట్టి ఇప్పుడు చెప్తాను. నా దగ్గర ఒక బలమైన ఆధారం ఉంది. ఒక 4 కోట్ల రూపాయలకు డబ్బులు బలమైన ఆధారం ఉంది. దాని మీద నేను కోర్టుకు త్వరలో వెళ్తాను. ఐ ఇన్వైట్ సిబిఐ అండ్ లోకాయుక్త ఆల్సో ఇన్వైట్ చేస్తా. చంద్రగిరి నియోజక ప్రజలందరినీ కూడా మనం అప్రమత్తం చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి నేను మా అన్నగా సమానులైన మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే లోకేష్ గారికి కూడా నా హృదయపూర్వక అపీల్. అంటే నేను అడుగుతాను ఏమంటే, అన్న తెలుగుదేశం పార్టీ అక్కడ చూశారు కదా, అటువైపు ఒక నాని ఉన్నారు, అటుపక్క గుడివాడ అటుపక్క. ఆ నానీల వల్ల ఆ పార్టీ పరిస్థితి ఎలాగా దిగజారిపోయిందో తెలుసుకున్నారు కదా. అలాగే ఈ నాని వల్ల కూడా ఈ చంద్రగిరిలో భూస్థాపితమయ్యే పరిస్థితి తెలుగుదేశం పార్టీకి వచ్చేసింది. ముఖ్యంగా మీ కష్ట ఫలితం ఈరోజు ఆయన ఎంజాయ్ చేస్తున్నారు. మీరు గత వైసీపీ ప్రభుత్వంలో ఎంత కష్టపడ్డారు, తెలుగుదేశం వాళ్ళు ఎంత ఇబ్బందులు పడ్డారు. మీరు దాదాపు మిమ్మల్ని ఆ రోజు జైల్లో పెట్టి
మిమ్మల్ని ఎంత నానా హింసలు చేశారు. అంత హింసల్లో కూడా ప్రజల్లో ఒక చైతన్యం వచ్చి మన తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడిని మంచి పరిపాలనా దర్శకుడు చంద్రబాబు నాయుడిని కాపాడుకోవాలనే ఉద్దేశంతో మీకు అందరూ కూడా అన్ని వర్గాలు కూడా ఆ రోజు ఏకమై ఈ ప్రభుత్వాన్ని కూటమి ప్రభుత్వాన్ని తేవటం జరిగింది. మళ్ళీ మిమ్మల్ని ముఖ్యమంత్రిగా తెచ్చుకోవడం జరిగింది. మీరు మళ్ళా రాజకీయాల్లో సుస్థిరంగా తెలుగుదేశం పార్టీ ముందు కొనసాగాలంటే ఎలాంటి చీడ పురుగుల్ని మీ పార్టీ నుంచి బహిష్కరించాలి. మేము చెప్తున్నాం, ఎన్డీఏ మనకంతా హద్దు, తెలుగుదేశం మాకు ఎంతో ముద్దు, కానీ ఎమ్మెల్యే వద్దు. మీరు త్వరలోనే చంద్రగిరిలో ప్రత్యేకమైన దృష్టి పెట్టకపోతే మేము మిత్రపక్షంగా మేము సలహా ఇస్తున్నాము. మీరు ప్రత్యేకమైన దృష్టి పెట్టకపోతే ఇక్కడ పార్టీకి చాలా ఇబ్బందికరమైన వాతావరణం. పాపం తెలుగుదేశం మిత్రులందరూ కూడా నాతో చాలా మంది బాధపడుతున్నారు. ముఖ్యంగా ఈ పరిస్థితి చాలా ఇబ్బందిగా చెప్పుకోలేని పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ ఒక నియంత పరిపాలన జరుగుతుంది. వాళ్ళకి దమ్ము ధైర్యము ఉన్నా కూడా చెప్పుకోలేని పరిస్థితి. నాకైతే ఆ భయం ఏమి లేవు. ఐఎమ్ రెడీ ఫర్ ఆల్. ఎందుకంటే నా బ్యాక్గ్రౌండ్ చాలా మంది మీకు తెలియకపోవచ్చు. అదంతా కూడా ఇప్పుడు నాకు రివీల్ చేసే అవసరం నాకు లేదు కూడా. సో ఐ డోంట్ కేర్ ఎనీబడి. నేను దేనికైనా సిద్ధపడేవాడిని, దేనికైనా అట్ ఎనీ కాస్ట్, దేనికి ఎంత వరకు పోవాలైనా కూడా నేను పోగలను న్యాయబద్ధంగా. నేను ఈరోజు ఏం అన్యాయం చేయలేదు. ఈరోజు చెప్తాను, ఎంపీ నాయుడు నేను ఎక్కడైనా చిన్న తప్పు చేస్తుంటే ఎవరిదైనా ఏదైనా తీసుకుంటే కూడా చెప్పనండి. ఏం చిన్న మిస్టేక్ చేస్తుంటే నేను మా పార్టీ కోసం, మా పార్టీ డెవలప్మెంట్ కోసం ఈ నియోజకవర్గంలో గత 10 సంవత్సరాలుగా పనిచేస్తున్నా. ఈరోజు ఈ కూటమి ప్రభుత్వంలో వచ్చినాక ఇలాంటి ఇబ్బందులు మేము ఎదుర్కొంటున్నాం. ముందు కూడా నా అందరికి కూడా మీరందరూ కూడా చెప్పేదంటే చంద్రగిరి నియోజక ప్రజలకి నేను మరొకసారి చెప్తున్నాను, రాజకీయంగా అన్ని పార్టీల వాళ్ళు కూడా రాజకీయంగా మన మధ్య ఎన్నో భేదాలున్నా కూడా ఫస్ట్ మన ప్రయారిటీ ఏమంటే చంద్రగిరిని కాపాడుకోవాలి. విదేశీ వలస పక్షులు ఎట్టా ఆ రోజు గజనీ గోరీ మొహమ్మద్లు ఎట్టో మనం దోచుకున్నారు మన నియోజకవర్గాన్ని. అలాగా ఈ చిత్తూరు నుంచి వచ్చిన దొంగల నుంచి, ఈ కుటుంబాన్ని నుంచి మనం రక్షించుకోవాలంటే మనం కలిసి కట్టుగా ఉండాలి. ముఖ్యంగా కూడా మన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలందరూ కూడా మీరంతా పాపం చాలా హ్యూమిలిటీలో ఉన్నారు. మీరందరూ కూడా ఇవన్నీ కూడా మీ అధినాయకుడికి చెప్పండి. చెప్పకపోతే మన పార్టీ పరిస్థితి, ఇక్కడ మన కుటుంబ పరిస్థితి కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. అందుకని దయచేసి మీరందరూ కూడా కలిసికట్టుగా మనమందరూ కూడా ఈ చంద్రగిరిని కాపాడుకునేదానికి సేవ్ చంద్రగిరి అనే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీకి సంబంధం లేదు. రేపు నుంచి సేవ్ చంద్రగిరి అనే ప్రోగ్రాంతో మనం ముందుకెళ్తాము. ముఖ్యంగా చెప్పేది ఏమంటే ఈ విషయాలన్నీ కూడా పైన వాళ్ళ పార్టీ పెద్దలు గమనించి కూడా ఈ నియోజకవర్గంలో అత్యంత తొందరగా చర్యలు తీసుకోవాలని కూడా మేము మనస్ఫూర్తిగా కోరుతున్నామండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.